మౌన పోరాటం మౌన పోరాటం. యువర్ ఆనర్, మీకు 2 చేతులు జోడించి ఒక విన్నపం చేసుకుంటున్నాను. చెప్పండి. అక్కడ బోన్లో నిలబడింది నా కోడలు అని నేను చెప్పడం లేదు. ఆ వీడియోలో గాని నేను చూసింది గాని ఆ కత్తి గజా పొట్టలోకి దిగిన తర్వాత. అందుకే నాకు అనుమానం వచ్చి నేను పర్సనల్గా చాలా ఎంక్వైరీ చేశాను. మీరేమైనా పోలీసా ఎంక్వైరీ చేయడానికి? నిజమేంటో తెలుసుకోవడానికి పోలీసే కానక్కర్లేదు లాయర్ గారు. బాధ్యత గల పౌరులైతే చాలు. మీ న్యాయ వ్యవస్థలోనే ఓ మాటుంది, 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని. అందుకే 1కి 10 సార్లు విచారించి మరీ శిక్షని ఖరారు చేస్తామని చెప్తారు. దాన్ని ఆధారంగా చేసుకునే నేను చాలా కష్టపడి చాలా ఆధారాలు సేకరించాను యువర్ ఆనర్. అవి సేకరించేటప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక నిర్దోషిని అంత తేలిగ్గా కేసులో ఇరికిస్తారా అనిపించింది. అందుకే ఆ సాక్ష్యాధారాలతో నేను కోర్టుకొచ్చాను యువర్ ఆనర్. మీరు దయతో నాకు అనుమతిస్తే నేను నా సాక్ష్యాలన్నీ మీ ముందు పెట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ ప్రశ్నించి నిజమేంటో వాళ్లతోనే చెప్పిస్తాను. కానీ మీరు వాదించడానికి చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు యువర్ ఆనర్. కానీ మానవత్వంతో ఒప్పుకునే అవకాశం ఉంటుంది కదా యువర్ ఆనర్. ఒక బాధ్యత గల పౌరురాలిగా నేనొక 10 మందిని ప్రాణాపాయ నుంచి కాపాడితే మీరు డాక్టర్ కాదు కదా, ఎందుకు ప్రాణాలు పోశారు అని అడగలేదు. పైగా కాపాడినందుకు సన్మానిస్తారు. ఒక దేశద్రోహిని పట్టి అప్పగిస్తే పోలీసుల్లాగే గొప్ప ధైర్య సాహసాలు చూపించి దేశద్రోహుల్ని పట్టించిన వీరవనిత అని పొగుడుతారు. ఇప్పుడు నేను చేసింది కూడా ఒక నిర్దోషిని కాపాడే ప్రయత్నమే యువర్ ఆనర్. అందుకే చట్టం ఒప్పుకోదు అని తెలిసి కూడా మానవత్వం చూపించమని అర్థిస్తున్నాను. నా వాదన సమయంలో మధ్యలో ఎప్పుడైనా తప్పని మీకు అనిపిస్తే నా వాదన ఆపేయండి యువర్ ఆనర్. నా కోడలికి ఏ శిక్ష అయినా వేయండి. కానీ దయచేసి నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి యువర్ ఆనర్. నా కోడలు నిరపరాధి అని నిరూపించుకునే అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్. ఎన్నోసార్లు మానవతా దృక్పథంతో ఎంతో మందిని కాపాడి ఉంటారు కదా యువర్ ఆనర్. ఇప్పుడు కూడా అదే మానవత్వం మా మీద చూపించండి. ఒక్కసారి నాకు వాదించే అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్. ప్లీజ్ యువర్ ఆనర్, ఇవ్వండి. న్యాయ చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఆవిడికి ఈ కేసును వాదించే అవకాశం కల్పిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ప్రొసీడ్. థ్యాంక్ యూ. Now proceed with the case, Mr. Defense Lawyer. Yes, my lord. My lord, గజాను హత్య చేసింది ముద్దాయే. ఆ విషయం ఆమె నోటితోనే చెప్పిస్తాను. ముద్దాయిని ప్రశ్నించడానికి అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. Yes, proceed. మీ పేరు? అవంతి. గజాని నువ్వు? నేను చంపలేదు. ఓకే, నువ్వు చంపలేదని అనుకుందాం. నువ్వు రవి బంగ్లాకి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళలేదు. నన్ను గజా అనే రౌడీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. నా మొగుడి రౌడీ అంటావా? నా మొగుడు బంగారమే.
ఆర్డర్ ఆర్డర్. కూర్చోండి. ఎక్కడి నుంచి తీసుకెళ్లాడు? నేను అత్తయ్య గుడికి వెళ్ళాం. పూజ అయ్యాక బయటకొచ్చి ఆటో ఎక్కుతుంటే సడన్ గా కార్లో వచ్చి నన్ను బలవంతంగా ఆ కార్లో ఎక్కించి తీసుకెళ్లిపోయాడు. అప్పుడు మీ అత్తగారు ఏం చేస్తున్నారు? నన్ను వాళ్ళ నుంచి విడిపించాలని చాలా ట్రై చేసింది. కానీ వాళ్ళిద్దరూ ఆ అత్తయ్యని తోసేసి నన్ను తీసుకెళ్లిపోయారు. వాళ్ళు తోసేస్తే ఆవిడ నిన్ను వదిలేశారా? నో యువర్ ఆనర్. నా కోడల్ని కాపాడుకోవడానికి ఆ వెహికల్ వెనకే పరిగెట్టాను. కానీ ఎంత దూరం పరిగెత్తారు? చాలా దూరం పరిగెట్టాను. అయితే ఆ వెహికల్ నెంబర్ ఏంటో పోలీసులకు చెప్పలేదా? నేను ఆ నెంబర్ చూడలేదు. పోనీ అది ఏ కంపెనీ కారు, ఎలాంటి కారు? చూడలేదు. చూసారా యువర్ ఆనర్? ఈవిడ ఆ వెహికల్ వెనకే పరిగెత్తింది, కానీ ఆ బండి నెంబర్ చూడలేదంట. ఆ బండి ఏ కంపెనీయో తెలియదంటున్నారు, ఎందుకంటే అదంతా అబద్ధం. కానీ నిజమేంటంటే అసలు వీళ్ళిద్దరూ కలిసి ఏ గుడికి వెళ్ళలేదు, అక్కడికి గజా కూడా వెళ్ళలేదు, అవంతిని కిడ్నాపు చేయలేదు. ఈ దుర్గా గారు అవంతిని కాపాడాలని ప్రయత్నించలేదు. ఇదంతా ఒక కట్టు కదా. నిజానికి అవంతికి గజాకి మధ్య ఎప్పటినుంచో అక్రమ సంబంధం ఉంది. నో! నో! ఆర్డర్ ఆర్డర్. సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, లాయర్ గారు అన్యాయంగా ఒక ఆడదాని మీద వేయకూడని అభాండం వేస్తున్నారు, కించపరుస్తున్నారు. కానీ ఈ కేసులో పైకి కనిపించేవన్నీ నిజాలు కావు. దీనిలో ఇంకో చీకటి కోణం కూడా ఉంది. అది డిఫెన్స్ లాయర్ గారు వాదిస్తున్నట్టు అవంతికి గజాకి సంబంధించిన విషయం మాత్రం కాదు. ఆ ఆరోపణ కేవలం అవంతిని పూర్తిగా మానసికంగా బలహీనురాలించేసి తను ఏం మాట్లాడకుండా చెయ్యాలని చేసిన ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, అది అక్రమ సంబంధమే అని గజా భార్య మంగమ్మ వాంగ్మూలం ఇచ్చింది. చెప్పుండొచ్చు. గజా భార్యతోనే అసలు నిజమేంటో చెప్పిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. యువర్ ఆనర్, ముందుగా నేను రవి గెస్ట్ హౌస్ వాచ్మెన్ సుబ్బయ్యని ప్రశ్నించాలనుకుంటున్నాను. ఎస్, గ్రాంటెడ్. సుబ్బయ్య సుబ్బయ్య సుబ్బయ్య. నమస్కారం అయ్యా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నువ్వు రవి గెస్ట్ హౌస్ వాచ్మెన్వి కదూ? అవును మేడం. నీకు గజా ఎలా తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? గజానా? అబ్బే, అతనెవరో నాకు తెలీదు. మరి తెలియని మనిషి ఒక అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్ లోకి వస్తే నువ్వు వాళ్ళని ఎలా లోపలికి రానిచ్చావు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. దుర్గ గారు సాక్షిని కన్ఫ్యూజ్ చేస్తూ తనకి గజాతో సంబంధం ఉందని కోర్టుని నమ్మించాలని చూస్తున్నారు. నో యువర్ ఆనర్, నేను కోర్టుని నమ్మించాలని చూడట్లేదు. ఎందుకంటే మీ అనుభవంలో ఇప్పటికీ ఎన్నో వందల కేసులు చూసుంటారు. నేను ట్రై చేసింది అతనితో నిజం చెప్పించడానికే. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నువ్వు చెప్పు, అతన్ని లోనికి ఎలా రానిచ్చావు? నేనేం రానిలేదండి. గజా ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నేను గెస్ట్ హౌస్లో లేను, పాలు తెచ్చుకోవడానికి బయటికెళ్ళాను. అమ్మయ్యా, బతికించావరా? మరి ఎప్పుడొచ్చావు? అది ఈ అవంతి గజాని పొడిచినప్పుడే లోనికొచ్చాను. అంటే అవంతి గజాన్ని పడవడం నువ్వు చూసావా? చూశాను. చూస్తే మరి వీడియోలో అవంతి పడవడం కనబడలేదు. అంటే నేను వచ్చేసరికి పొడిచేసింది కాబట్టి అక్కడి నుంచి వీడియో తీశాను. అంటే
అవంతి కత్తితో పొడవడం నువ్వు చూడలేదు. ఆ కత్తి బయటికి తీయడం మాత్రమే నువ్వు చూసావు, అంతేనా? అంటే అది అంతేనా కాదా చెప్పు. అంతే అంతే. మరి అవంతి పొడవడం చూశాను అని ఎందుకు చెప్తున్నావు? అంటే అది అది యువర్ ఆనర్, ఇంకోసారి ఈ సుబ్బయ్య తీసిన వీడియోని కోర్టు వారిని మళ్లీ చూడమని కోరుతున్నాను. యువర్ ఆనర్, ఆ వీడియోను ఒకసారి పరిశీలనగా చూడండి. అందులో క్లియర్గా అవంతి చేయి వాళ్ళిద్దరి మధ్య ఇరుక్కునుంటే ఆ చేతిని బలవంతంగా బయటికి లాగినట్టు తెలుస్తోంది. లాక్కుని ఆ చేతిలో ఉన్న కత్తిని చూసి అవంతి ముఖం ఎంత షాక్కి గురైందో చూడండి. తను నిజంగా కత్తితో పొడిచిన మనిషి అయితే ఆ రకంగా కత్తి బయటికి తీశాక తన మీదున్న కోపాన్ని కంటిన్యూ చేస్తుంది గాని తన చేతిలోకి కత్తి ఎలా వచ్చిందని షాక్ అయ్యి కత్తిని చూడదు. దట్ మీన్స్ యువర్ ఆనర్, దుర్గ గారు కాలేజీలో ప్రొఫెసర్గా చేశారని తెలుసు. అందుకేనేమో ఇంత చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పినట్లు మనకి మంచి కథ చెప్తున్నారు. చూడండి దుర్గ గారు, మీరు ఈ కథల్ని పిల్లలకి చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. మాకు చెప్తే మేము నవ్వుకుంటాం. అలా నవ్వుకోవాల్సొస్తే మీరొక ఆడపిల్ల మీద అన్యాయంగా వేసిన నిందకి న్యాయదేవత మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. యువర్ ఆనర్, దుర్గ గారు నన్ను అవమానిస్తున్నారు. నేను మిమ్మల్ని అవమానించాను, అన్యాయానికి సపోర్ట్ చేస్తూ మీరు మీ వృత్తినే అవమానించారో కాసేపట్లో తెలుస్తుంది. యువర్ ఆనర్, నా కోడలి మీద చాలా దారుణంగా నింద మోపిన గజా భార్య మంగమ్మని ప్రశ్నించడానికి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. మంగమ్మ మంగమ్మ మంగమ్మ. అవును, నీ భర్త ఉన్నాడా చనిపోయాడా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, చనిపోయిన గజా గురించి కేసు విచారణ జరుగుతుంటే గజా భార్యని ఇలా ప్రశ్నించడం. చూడండి లాయర్ గారు, నేను లాయర్ని కాదు, కానీ కోర్టులో ప్రతిదీ సాక్ష్యం ఉంటేనే చెల్లుతుందని నాకు బాగా తెలుసు. మీరు కాస్త సైలెంట్గా ఉంటే నా ప్రశ్నలకి సమాధానాలు అందరికీ దొరికేస్తాయి. చెప్పు మంగమ్మ, నీ భర్త... ఏంటమ్మా నువ్వు? ఏంటా పిచ్చి ప్రశ్నలు? నా మొగుడిని నీ కోళ్లే కదా చంపేసింది. గజా చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఈ రోజుకు 12వ రోజు. నీకు నీ భర్త అంటే ఇష్టమేనా? ఏంటా మాటలు? మొగుడంటే పెళ్ళానికి ఇష్టం కాక ఇంకేం ఉంటది? నా మొగుడంటే నాకు ప్రాణం. అంత ప్రాణం ఉన్న మొగుడికి బంగారు గొలుసుకొని బిల్లు మీద పేరు మాత్రం దామోదరం రాయించావు ఎందుకు? ఏంటి నువ్వు చెప్పేది? నేను బంగారం గొలుసుకోవడం ఏంటి? నేనేం కొనలేదు బాబాయ్, నాకేం తెలీదు. అవునా? ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఇది నువ్వు కొన్న గొలుసే కదా?
చెప్పు. కాదు, నేను గొలుసు కొనలేదు. బాగా గుర్తు తెచ్చుకో, 3 లక్షలు పెట్టుకున్న గొలుసు. అది నేను కాదు. నువ్వు కదా? యువర్ ఆనర్, ఒక్క నిమిషం. యువర్ ఆనర్, ఇది మంగమ్మ గొలుసు కొన్న షాప్లో సీసీటీవీ ఫుటేజ్. ఒకసారి చూడాలని ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, తన భర్త కోసం గొలుసు కొంటున్నానని గొడవపడి మరీ కొన్న మంగమ్మ తన భర్త పేరు మాత్రం బిల్లులో దామోదరం రాయించింది. లేదు లేదు, నేనేం అలా చేయలేదు. అలా చేయలేదా? ఒక్క నిమిషం. ఇదిగోండి యువర్ ఆనర్, ఆ గొలుసు తాలూకా బిల్. ఈ గొలుసు కొన్న మంగమ్మ షాప్ బయటికి రాగానే అక్కడ రోడ్డు మీద ఎదురు చూస్తున్న తన భర్త లాంటి పర్సన్ మెళ్ళో ఆ చైన్ వేసి బిల్లతని జేబులో పెట్టింది. అది కూడా ఆ షాప్ ఎక్స్టీరియర్ సీసీ కెమెరా నుంచి తీసిన ఫుటేజ్. నెక్స్ట్ ఫోల్డర్లోనే ఉంది యువర్ ఆనర్, అది కూడా ఒకసారి చూడండి. నా మొగుడా, ఎంత బాగున్నావురా. ఇదిగో బిల్లు, నీ పేరు మీదే తీసుకున్నాను. నీ పెళ్ళం అడిగితే నువ్వే కొన్నానని చెప్పు, లేదంటే దానికి అనుమానం వచ్చేస్తది. నా బతుకు బజార్ నేసేసిందమ్మా రాక్షసి. దేవుడా, నా జీవితం నాశనం చేసింది బాబు. నేనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మా కళ్ళ ముందే కళ్ళున్నట్టు నటిస్తూ ఈ ఇంట్లో తిరుగుతుందే జానకి, దానికి నిజంగా చూపు ఉందో లేదో తెలుసుకుందామని వచ్చానురా. ఎలా తెలుసుకుంటావే? దీని కెమెరా ఆన్ చేస్తున్నాను. ఈ ఫోన్ని
అదిగో అక్కడ సీక్రెట్ గా పెడుతున్నాను.